మనకి కరోనా మహమ్మారి బయటికి వెళ్ళిపోయింది అనుకుంటే అది వెళ్తూ వెళ్తూ ఇంకొక మహమ్మారిని మేలుకొల్పి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే మనకి గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళు సంఖ్య చాలా పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఎవరైనా సరే క్రికెట్ ఆడదామని చెప్పేసి గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ ఆడుతూ ఆడుతూనే మధ్యలో కుప్పకూలిపోతూ ఉన్నారు. సో ఎవరైనా సరే బయటికి వెళ్దామని చెప్పేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే సో ఆ రోడ్డు మధ్యలోనే కుప్పకూలుతున్న వాళ్ళ సంఖ్య కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మరి అటువంటి సిచ్యువేషనే ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఒకటి జరిగిందనమాట. సో రాజస్థాన్లో ఏం జరిగిందంటే మరి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఒక చిన్నారి తనకి కేవలం 9 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. సో తను వచ్చేసరికి 4th క్లాస్ ఏమో చదువుతూ ఉంది. అయితే మరి ఆఫ్టర్నూన్ తినడానికని చెప్పేసి బ్రేక్ కొడితే సో ఆ బ్రేక్లో తను తిందామని చెప్పేసి వెళ్ళేలోపు సో మధ్యలోనే తను కుప్పకూలిపోవడం జరిగింది. సో మరి కుప్పకూలిపోయిన తర్వాత వెంటనే మరి అక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో సో వాళ్ళందరూ కూడా చూసి అక్కడ దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అక్కడ మరి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత మరి అంబులెన్స్ని పిలిచేసి పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో సో దాన్ని అక్కడ తీసుకెళ్దామని చెప్పేసి స్టార్ట్ చేశారు. అయితే మరి ఈ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది. సో మరి దాని తర్వాత అక్కడ ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మరి వాళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి గుండెపోటు లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అందుకే చిన్నారి చనిపోయిందని చెప్పేసి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే మరి దానికి ముందు చూసుకుంటే ఒక 3 రోజులేమో మరి ఆరోగ్య సమస్యలతో మరి ఒక పాఠశాలకు కూడా రాలేదంట. సో దాని గురించే మరి వాళ్ళ ప్రిన్సిపల్ కూడా చెప్పాడు. అయితే మరి దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది ఏంటంటే మా పాపకి మరి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా అంత ముందు లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ చూస్తామంటే మరి గుండెపోటు సమస్యలతో మరి ఈ విధంగా చనిపోయే కేసులు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.